ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం మేలచెరువు. శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్. ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతుని దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులుగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలి, మానవులతో మనకెందుకని స్వామివారు ఊరుగల్లి నుంచి మేలచెరువుకి వలసకొచ్చాడు. ఇది పెద్ద అడవి. ఈ అడవిలో స్వామివారు కొద్దిగా రుబ్రోల ఆకారంగా కొద్దిగా వెలిసాడు. ఒక ఆవు రావడం స్వామివారి తలగా మీద అప్పు చూపెట్టి పాలు గారుస్తూ ఉంటే యాదవరాజులు చూసి ఏంది రాయి పాలు గారుస్తుందని తెలవక ఈ లింగాన్ని కొట్టేసి 1 కిలోమీటర్ దూరంలో పడేసారు. మళ్ళీ తెల్లారించి మళ్ళీ చూసే వరకు మళ్ళీ స్వామి వెళ్ళటం, మళ్ళీ ఆవు రావటం, మళ్ళీ పాలు కట్టడం, ఇట్లా కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో పడేసారు. ఇట్లా 11 సార్లు కొట్టేయటం జరిగింది ఈ లింగాన్ని. ఈ గుడి కట్టించిన ఆయన పేరు గంగనమైన మల్లయ్య. యాదవరాజు కళ్ళలోకి వచ్చి, అబ్బాయి అది ఉత్తర కాశీ, ఇది దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు అంటే ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళం లెక్క పెరుగుతుంటాడు. స్వామివారి పెరగను ఒక బొట్టు పెట్టారు. మళ్ళీ 60-70 సంవత్సరాలు పీరియడ్ 2వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 3వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 4వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతున్నాడు. అర్ధచంద్రాకారంగా 6వ బొట్లు ఉన్నారు. స్వామివారికి దక్షిణం వైపు గంగ. ఎన్ని నీళ్లు తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి, తీయపోతే రావండి. ఇక్కడ 26/2/2025 స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు. నైట్ స్వామివారికి 12 గంటలకు శివపార్వతి ఇష్టకామేశ్వర సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 27వ తారీఖు నాడు ఉదయం 4 గంటలకు సుప్రభాతం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమ పూజలు. 12 గంటలకు మహానివేదన, మంత్రపుష్ప నీరాజములు. 28వ తారీఖు నాడు 4 గంటలకి సుప్రభాతం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు. 12 గంటలకు మహానివేదన, మంత్రపుష్ప నీరాజములు. మరియు ఆ రోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1వ తారీఖు నాడు స్వామివారికి 4 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు. 12 గంటలకు మహానివేదన, మంత్రపుష్ప నీరాజములు. 2వ తారీఖు ఉదయం 4 గంటలకు సుప్రభాతం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు. 12 గంటలకి మహానివేదన, మంత్రపుష్ప నీరాజములు. ఆ రోజు నైట్ 9 గంటలకు పౌలింపు సేవా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. కావున ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మరియు 3-4 రాష్ట్రాల నుంచి 10 లక్షల మంది సుమారుగా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి తీర్థం తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. మాది హైదరాబాద్. ఇక్కడ స్వామివారి స్వయంభూ స్వామి అన్నట్టని మా కజిన్స్ రిలేటివ్స్ వచ్చి వాళ్ళకి మంచి జరిగింది అని చెప్పారు. సో మేము ఆ నమ్మకంతో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాము, దానివల్ల మాకు కూడా అంత మంచి కలగాలని ఇక్కడికి వచ్చాము. సుమన, మేము మిర్యాలగూడ నుంచి వచ్చాము. ఇక్కడ మేలచెరువు స్వయంభూ శివలింగం అనేది వెలిసింది. పోయినసారి ఇంతకుముందుకు కూడా చాలాసార్లు అనేది మేము విజిట్ అయ్యాము. ఇక్కడ కోరికలు అనేది నెరవేరుతున్నాయి. సో అందుకే మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు సరిత. ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్వయంభూ స్వామి ఉన్నారు కాబట్టి కోరికలు తొందరగా తిరుగుతాయని వచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.